హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎవరైతే డేటా ఎంట్రీ వర్క్ చేయాలనుకుంటారో ఇది కంప్లీట్గా రిమోట్ వర్క్. ఎటువంటి ఫీ కానీ ఎగ్జామినేషన్ కానీ అంటే ఒక స్మాల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుందండి. ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేసినట్లయితే మనకి ఈ డేటా ఎంట్రీ క్లర్క్ అనేటటువంటి జాబ్ రోల్లోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ అయితే ఎంథ్యూసిస్టిక్ అనేటటువంటి కంపెనీ నుంచి మనకి రావడం జరిగిందండి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలి, అసెస్మెంట్ అనేది మనకి ఎలా ఉంటుంది, మొదలైన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఇక్కడ చూస్తున్నామండి, జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే మనకి స్కానింగ్ త్రూ ది ఇన్ఫర్మేషన్ టు ఐడెంటిఫై ది పేషెంట్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సో కస్టమర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు వాళ్ళు పంపించడం జరుగుతుంది. అది మనం స్కాన్ చేసి వాటిలో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, ఒకవేళ ఉన్నట్లయితే వాటిని అప్డేట్ చేసి మరలా వాటికి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ రిలవెంట్ పర్సన్ రిగార్డింగ్ ఎర్రర్స్ ఎన్కౌంటర్డ్. ఎర్రర్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం వాటిని ఐడెంటిఫై చేయాలన్నమాట. చేసిన తర్వాత ఎంటరింగ్ ది అండ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ది రిలవెంట్ డేటాబేస్. సో మెయిన్గా మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం స్కాన్ చేసి వాటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటిని మళ్ళీ రీమోడిఫికేషన్ చేసి అప్డేట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి మనం డేటాబేస్లో అప్డేట్ చేయాలన్నమాట. మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తారో వాటిని మనం స్కాన్ చేసి వాటిలో ఉన్నటువంటి ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది మనం అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళకి డేటాబేస్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ ఇదనమాట. హ్యాండ్లింగ్ ది అడిషనల్ డ్యూటీస్ ఏమైనా ఉన్నట్లయితే టైం టు టైం చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మెయిన్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. ఇక్కడ మనకి 12+ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. గూగుల్ డాక్స్ కానీ గూగుల్ షీట్ గురించి కానీ తెలిసి ఉండాలి. అదేవిధంగా స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మామూలుగా జనరల్గా ఏదైతే ఉంటాయో ఆ స్కిల్స్ మాత్రమే అడగడం జరిగిందండి. ప్రొఫిషియన్సీ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. అటెన్షన్ టు డీల్ అని చెప్పేసి ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ అండ్ లెంతీ పీరియడ్స్ టు పర్ఫార్మ్స్ అక్యురసీ విత్ అడిక్వేట్ స్పీడ్. సో టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, గూగుల్ డాక్స్ కానీ గూగుల్ షీట్ గురించి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇక్కడ కంపెనీ యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇది స్టార్టప్ కంపెనీ కాబట్టి మీ యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. క్రియేట్ లెర్నింగ్, కొత్త కొత్త విషయాలన్నీ కూడా మేము నేర్పుతాము. మీరు నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది మా కంపెనీలో అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. ఆపర్చునిటీ టు వర్క్ క్లోజ్లీ విత్ ది సీరియల్ టెక్ ఎంటర్ప్రెన్యూర్ ఫ్రమ్ ది సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీ ఏంటంటే ఒక పెద్ద కంపెనీకి వాళ్ళ ద్వారా కూడా మీకు వాళ్ళతో పాటుగా మీరు వర్క్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. మంచి ఎన్విరాన్మెంట్లో మీకు నచ్చినటువంటి టైంలో మీరు వర్క్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఫైనల్గా తెలియజేస్తున్నారండి. సో మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మామూలుగా జనరల్గా రిక్వైర్మెంట్ క్వశ్చన్స్ అడిగారు అంటే గుడ్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడాను, అసెస్మెంట్ కూడాను మీకు వీటికి సంబంధించింది ఉంటుంది. అంతమించి టఫ్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో చూసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అని ఉంది. ఇండీడ్ ద్వారా అప్లై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ రెజ్యూమ్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇస్తారు, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఫ్లూయెన్సీ స్పీకింగ్ మీకు ఏ విధంగా ఉందని ఇస్తారు. బిగినింగ్గా, లేదంటే ప్రొఫిషియన్సీయా, లేదంటే చక్కగా మాట్లాడగలరా, ఇంటర్మీడియట్గా మాట్లాడగలరా అని చెప్పేసి ఏదో ఒకటి ఇస్తారనమాట ఇక్కడ. నెక్స్ట్ కంట్రీ, పోస్టల్ కోడ్, సిటీ. తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తారా, లేదంటే ఎన్ఏ అని చెప్పేసి మీరు ఇక్కడ పెట్టేస్తే సరిపోతుందండి. క్యాపిటల్ లెటర్స్లో ఎన్ఏ అని పెట్టేస్తే సరిపోతుంది. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి, లేదంటే 0 అని పెట్టేస్తే సరిపోతుంది. 0 అయితే తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, హైయెస్ట్ క్వాలిఫైడ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఇస్తారు. నెక్స్ట్ కరెంట్లీ ఎంప్లాయ్ అయితే ఇస్తారు, లేదంటే నో అని పెట్టేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ఎంప్లాయీ డేటు, వర్క్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏం పెట్టక్కర్లేదు. వర్క్ చేసిన వాళ్ళు లాస్ట్ ఎంప్లాయీ డేట్ ఇస్తారు. కరెంట్ ఎంప్లాయరు, జాబ్ టైటిల్ మీరు ఏదైనా వర్క్ చేసినట్లయితే ఫ్రెషర్, ప్రాజెక్ట్ లీడర్, ప్రాజెక్ట్ మేనేజర్, లేదంటే నన్ను అని పెట్టవచ్చు. కరెంట్ శాలరీ, వర్క్ చేసేవాళ్ళు ఎంత శాలరీ అయితే అంత శాలరీ ఇస్తారు, లేదంటే 0 అని పెట్టేసండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే అది ఇస్తారు. రీజన్ ఫర్ ది లీవింగ్ ప్రీవియస్ జాబ్ అని అంటారు. దీనికి సరైన రీజన్ ఇవ్వండి. సరైన రీజన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని మీ యొక్క ఫోటో అటాచ్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా మీ యొక్క రెజ్యూమే, తర్వాత నెక్స్ట్ శాలరీ స్లిప్ ఉంటే శాలరీ స్లిప్ అటాచ్ చేస్తారు, లేదంటే అవసరం లేదు. కవర్ లెటర్ ఉంటే కవర్ లెటర్ అటాచ్ చేస్తారు. సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నట్లయితే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ చదివినటువంటి సర్టిఫికేట్స్ ఉంటే వాటిని వీటిలో అప్లోడ్ చేస్తారు. ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది. ఈ క్యాప్చా అనేది మనకి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్తుంది. ఇంకా మరి రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి అసెస్మెంట్ అనేది మనకి ఉంటుంది. ఈ అసెస్మెంట్ మనకి మెయిల్ ద్వారా వస్తుంది. ఆ మెయిల్ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనం వాళ్ళకి రీబ్యాక్ అవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసెస్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కొంతమందికి ఆల్రెడీ కూడా ఆ అసెస్మెంట్ తాలూకు లింక్ అనేది రావడం జరిగిందండి. వాళ్ళు అసెస్మెంట్ రాసి వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి రిప్లై రాగానే నేను మళ్ళీ మీకు ఇంటిమేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని లైక్ చేసి, మన ఛానల్లో ఉన్నటువంటి చాలా వీడియోస్, వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ వీడియోస్ చూసి ఆ యొక్క జాబ్కి అప్లై చేయండి. ఏది డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మరలా కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.